వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది మ్యాచ్, గెలవాలి అని. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ఫిల్మ్ యాక్టర్స్ కూడా ముందుగా సరదాగా ఆడుకుంటున్నారు క్రికెట్. కాకపోతే ఏం చేస్తాం, యాక్టర్స్ యాక్షన్లో టాప్, క్రికెటర్స్ క్రికెట్ ఆడటంలో టాప్. ఖచ్చితంగా ఓడిపోయారు యాక్టర్స్ అనమాట. ఓడిపోతే అక్కినేని నాగేశ్వర గారికి చాలా కోపం వచ్చింది, ఎందుకు ఓడిపోయారని. ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నారు, ఏ విధంగా ఆన్సర్ చెప్తారో చూద్దాం. సమాధానం చెప్తుంటా. నువ్వేదో తెగ ఆడేస్తావు, తెగ గెలిచేస్తావు అనుకుంటే ఎదుకొనిపోయావు కదా. నా పరువు తీసావు, నేను తలెత్తు తిరగలేకపోతు. ఎదుకొనిపోయావు కదా, చెప్పు. హే డాడీ, ఎత్తు కొడితే బాల్ ఎట్లా పడుతుందని, చాచి కొడితే బ్యాట్ బెండ్ అయిపోతుందని వదిలేశాను. అందుకని అవుట్ అయిపోయాను డాడీ, అందుకని అవుట్ అయిపోయాను. ఏడ్చావులే, ఏడ్చావు. ఉతలు పట్టేవాడికి చిత్రలు పట్టేవాళ్ళకి. ఏ వెంకటేష్, నువ్వెందుకు అవుట్ అయిపోయావు కదా, చెప్పు. బాబాయ్, ఎంత అక్కడ నుండి చూస్తున్నాను. మా నమిత షకిల దెబ్బకాయలని బంతి రుద్ది రుద్ది నిమ్మకాయ అంత అయింది. అలాంటి బాల్ నేను కొట్టినట్టు, అందుకని వదిలేసాను. అందుకని వదిలేస్తాను. ఆ పక్కనే మన జయప్రకాష్ గారు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు కమెడియన్. ఆయన అడిగితే ఏ విధంగా చెప్తున్నారు. జయప్రకాష్ నారాయణ, నువ్వెందుకు అవుట్ అయిపోయావు కదా, చెప్పు. ఈ పరుగులేంది ఉరుకులేదప్ప, హాయిగా తిని పరుగుదా సమ్మగుంటుంది. వద్దులోని పరుగులేదప్ప, పప్పలోని తప్ప ఏమి, నా మట్టుగా పరుగులేదప్ప, పరుగులేమి. ఈ విధంగా ఆన్సర్ చెప్పారండి. ఆ పక్కనే రావు గోపాలరావు గారిని అక్కినేని గారు అడుగుతూ ఉన్నారు. జై రావు గోపాలరావు, నువ్వెందుకు అవుట్ అయిపోయావు కదా, చెప్పు. ఊరిని తసరావుల బొడ్డు, ఏజు బారైపోయింది, టోను వీక్ అయిపోయింది. ఈ ఏజులో కబడ్డీలు క్రికెట్లు ఏమిటయ్యా, పొరపాటున కాలు జారిందంటే బకెట్టు తన్నేయాల్సిందే. కావాలంటే బోల్డన్ని గైడెన్సులు ఇస్తాను, నువ్వు ఆడు కానీ నన్ను ఈ వయసులో ఆడమని అడక్కు, అందుకనే అవుట్ అయిపోయాను. నీ తసరావుల బొడ్డు, నువ్వు నన్ను అడక్క ఇంకేమి. ఈ విధంగా ఆన్సర్ చెప్పారండి. అక్కినేని నాగేశ్వర గారు మెగాస్టార్ చిరంజీవి గారిని అడిగారు. మెగాస్టార్ చిరంజీవి, ఎందుకు అవుట్ అయిపోయావు? అసలు నీకు జనరల్ నాలెడ్జ్ ఉందా? ఎందుకు అవుట్ అయిపోయావు కదా, చెప్పు. తాగుల్లో అంత పెద్ద డైలాగ్కి వచ్చావు, కానీ క్రికెట్ ఆడలేకపోయావు, ఎందుకని? చూడు తమ్ముడు, చెయ్యి చూడు అంత రఫ్గా ఉందా, కొట్టారంటే బాక్సులు బద్దలైపోతే రక్తం గడ 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 కారుద్ది. ఇలాంటి క్రికెట్లో అంటే అసలే బిజీగా ఉన్నా. ఓ పక్క ప్రజారాజ్యం నుండి మొన్నే కాంగ్రెస్లోకి వెళ్ళా. నేను అచీవ్ అవ్వాల్సినవి, అచీవ్మెంట్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. అందులోనే ఇలాంటి తొక్కలను అట్లాడమంటే నో, ఏమవుతుంది దానికి నేనెందుకు. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడా. ఓకే, పవన్ కళ్యాణ్, నువ్వెందుకు అవుట్ అయిపోయావు కదా, చెప్పు. చూడండి బాబాయ్, గుండెల మీద రాళ్ళు ఎక్కించుకోమంటే ఎక్కించుకుంటాను, చేతుల మీద కార్లు ఎక్కించుకోమంటే ఎక్కించుకుంటాను. వచ్చేమన్నా చేస్తాను, నేను క్రికెట్ ఆట నా వల్ల కాదు బాబాయ్. అందుకని అవుట్ అయిపోయాను. ఒక్కడు కూడా సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. కళ్ళు చిదంబరావు, నువ్వు నాకాశ చూస్తున్నావా, ఇలియానే కాశ చూస్తున్నావా, నాకు అర్థం కావట్లేదు. నువ్వు దాక్కుంటే అడగదనుకుంటావా కదా, చెప్పు. ఎందుకు అవుట్ అయిపోయావు? ఏంటనుకున్నా చేచి, ఒక్కను కన్యాకుమారి, ఒక్కను కాశ్మీర్ వెళ్ళిపోయినది అనుకుంటున్నారు కదా. ఓ పక్క 9 ఒక పక్క ఇలియానే, ఇద్దరు కలిపి 6 కొట్టు 4 కొట్టు 6 కొట్టు 4 కొట్టు అంటున్నారు. ఏది కొట్టాలో తెలియలేదు, సడన్గా బాల్ వేసి అవుట్ అయిపోయాను. ఈ విధంగా ఆన్సర్ చెప్పారండి. ఓ పక్క 7G బృందం అనుకోవాలని హీరో వచ్చారు, తను అడిగితే ఏ విధంగా చెప్పాడు చూద్దాం. శివజీ బృందానుకోవాలి హీరో, నువ్వేదో కొత్తగా వచ్చావు, వ్యాపారం హిట్ అవుతావు, ఆడుతావు అనుకుంటే ఎందుకు అవుట్ అయిపోయి కదా, చెప్పు. అనిత కొట్టమంటే కొట్టేవాడిని బాబాయ్, కానీ అనిత చెప్పలేదుగా, అందుకనే అవుట్ అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అనితని తీసుకొచ్చి ఆడుతాగా, వస్తా బాబాయ్. ఈ విధంగా ఆన్సర్ చెప్పారండి. ఆ పక్కన రవితేజ గారిని అడిగారు. రవితేజ, బచ్చి మిరపకాయ అనుకుంటావు, కానీ నువ్వు చూస్తే అరటికాయలే తయారవు, కానీ ఎందుకు అవుట్ అయిపోయి కదా, చెప్పు. చూచే ఊరుకుండా రెచ్చిపోతున్నావు, ఏదో చంపేస్తాను, నీకు గిల్లెత్తాడు. ఊరుకుండా రెచ్చిపోతున్నావా బాబాయ్? క్రికెట్ అంటే భయపడిపోవడానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గోట్లేగాడు నవ్వుకున్నావా, చంటిగాడు లోకల్. ఆ పక్క చూచే సాయంత్రం బార్కి వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ టైంలో క్రికెట్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఇక్కడ, అందుకని అవుట్ అయిపోయింది బాబాయ్, అందుకని అవుట్ అయిపోయింది ఇక్కడ. ఈ విధంగా చెప్తారండి. ఎందుకు ఓడిపోయావు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, క్రికెట్ ఎందుకు ఓడిపోయారు కదా, చెప్పండి.
ఏం మాట్లాడుతూ ఉన్నారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. పోతే ఉన్నది ఓ పక్క బాల్ పోతే ఉన్నది, ఓ పక్క జనాలు గోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూడాలా బ్యాల్ని చూడాలా అర్థం కాలేదు, అందుకని అవుట్ అయిపోతూ ఉన్నాను. అయినా ఓ పక్క కాన్సన్ట్రేషన్ అంతా జగన్ పక్క ఉన్నది. ఇంకోసారి ఖచ్చితంగా గెలుస్తాను, మీకెందుకు టెన్షను? నేను చెప్తున్నా కదా దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ కరెక్ట్. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గెలుస్తాను. చాలండి, ఏదో ఒకటి చెప్తా వచ్చారు. అందరినీ అడుగుతూ ఉన్నారు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారిని అంతకన్నా పెద్ద అయిన ఓల్డ్ యాక్టర్ సిఎస్ఆర్ గారని ఆయన అడిగారనమాట, ఎందుకు అవుట్ అయిపోయారని. ఈ విధంగా చెప్తున్నారు. చూడు సుయోధన, నాగేశ్వరరావు ఎందుకు నాయన అవుట్ అయిపోయావు? అందరినీ అడుగుతున్నావు కానీ నువ్వెందుకు అవుట్ అయిపోయావో చెప్పు నాయన. పెద్ద ఆయన ఎందుకు అవుట్ అయిపోయారంటే, ఆ రోజు ఏం జరిగిందట, బాల్లో దా పార్వతి దేవదాసులా ఉండే దా పార్వతి దా బాల్లో కనిపించేసింది బాబాయ్. అందుకనే ఆ రోజు బాల్లో కనిపించింది. ఆ రోజు నా గుడ్డ వికెట్లు పడగొట్టేసింది, ఈ రోజు నా బాల్లో కనిపించి ఈ వికెట్లు పడగొట్టేసింది. ఎట్టకేలకు ఆ రోజు చూసి నేను పడిపోవాల్సి వచ్చింది. అందుకనే నేను అవుట్ అయిపోయాను. నన్ను క్షమించండి బాబాయ్, నన్ను క్షమించండి. సరే నాయన, ఇంకా క్షమించేదేముంది, మొత్తానికి ఓడిపోయావు కదా, ఇంకా పద వెళదాం. Ha ha ha.